శ్రీమాత్రే నమః. అనంత శక్తి మరో రూపమైన లలితామాత త్రిపుర సుందరిని వర్ణన. లలితా త్రిపుర సుందరిని దాక్షిణ్యాతులు కొలుస్తారు. లలితా సహస్రనామ పారాయణం, త్రిసతీ పారాయణం, శ్రీచక్రార్చన ప్రసిద్ధమైనవి. ఆమెకు సంబంధించిన పంచదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం పొందటం ఒక రహస్యమైన ప్రక్రియ. ప్రతిరోజు శ్రీచక్రార్చన చేసే భక్తుల కొరకు వారి కోరికలు నెరవేరడం లోకవిదితమే. దుర్గా, కాళీ అనంత శక్తి యొక్క శక్తి స్వరూపాలు కాగా, లలిత ఆ శక్తి అతిలోక సౌందర్యానికి ప్రతినిధి. కనుక లలితారూపం సుమనోహరం, పూజ కూడా పవిత్రంగా సాగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఇంద్రుడు ఆమెను ఉద్దేశించి చేసిన యాగంలో చిదాగ్నిగుండం నుండి అద్భుత కాంతితో ఆమె ఉద్భవించినట్లుగా వెల్లడించారు. కాంతి చక్రం మధ్యలో అవతరించి దేవతల ప్రార్థనపై శివుడైన కామేశ్వరుడిని వివాహమాడింది. భండాసురుని సంహరించి అతన్ని శోణితపురాన్ని భస్మీపటలం చేసింది. దేవతల స్థితి అయిన విశ్వకర్మ మేరు పర్వత శృంగాల మధ్యలో ఆమెకు శ్రీపురాన్ని నిర్మించి ఇవ్వగా అక్కడ కామేశ్వరునితో కూడి ఉంటుంది. మనం పూజించే శ్రీచక్రం శ్రీపురంలోని ఉన్న దేవిని తలపింప చేస్తుంది. రక్తమాంసాలతో నిండిన శోణితపురంలో ఉన్న భండాసురుడు అహంకారానికి ప్రతినిధి. దేహమే ఆత్మ అనుకునే ప్రవృత్తికి, దైవిక శక్తులకు దూరంగా ఉండే స్వభావానికి ప్రతీకలు ఈ భండాసురులు లాంటి మనస్తత్వం గలవాళ్ళు. అతన్ని సంహరించిందంటే అతని దేహబంధాల నుండి విముక్తిని ప్రసాదించినట్లుగా భావించాలి. లేత ఎరుపు వర్ణంతో ఉంటే సంధ్యాకాలపు కాంతితో అమిత లావణ్యవతిగా ఉంటుంది. 4 చేతులలో చెరుకు విల్లు, బాణాలు, అంకుశం, పాశాలతో ఉంటుంది. రత్న ఖచ్చితమైన పానపాత్రతో ఉన్నట్లు కూడా చూపిస్తారు. ఎడమకాలు రత్నపీఠంపై పెట్టి ఉంటుంది. చెరుకు విల్లు మనస్సును సూచిస్తుంది. మనస్సు వల్లనే కదా సంతోషాన్ని అనుభవిస్తున్నాం. అందువల్లనే అది మధురమైన చెరుకు విల్లు. వింటి నుండి బాణాలు వెలువడుతాయి. మనస్సు అనే ధనస్సు కన్ను, చెవి మొదలగునవి. ఇంద్రియాలు అనే బాణాలను శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలపై సంధిస్తుంది. ఈ బాణాలు పంచతన్మాత్రాలే. అవే పై విషయాలు, శబ్దాదులు. ఇవి పంచమహాభూతాలు, సూక్ష్మరూపాలు. కన్ను, చెవి వంటి ఇంద్రియాలు ఈ తన్మాత్రాలు వల్ల ఉత్పత్తిని పొంది బాణాలుగా ఉండి మనస్సు ద్వారా విషయాలను అనుభవిస్తున్నాయి. కనుక పై పంచతన్మాత్రాలు ఆమె చేతిలోని బాణాలుగా పోల్చబడ్డాయి. ఇంద్రియాలకు శక్తినిచ్చేది, వాటిని నియమించేది ఈమెయే. ఆమె చేతిలోని పాశం రాగంతో పోల్చబడగా ఆ రాగమే మనలను బంధిస్తుంది. ఇక ఆమె చేతిలో ఉన్న అంకుశమే క్రోధం, అదే మనలను బాధిస్తుంది. ఇట్లా రాగద్వేషాలకు ఆమె కారణమే. ఆమెను మరిచిపోతే ఆమె రాగపాశంతో మనలను బంధించి క్రోధ అంకుశంతో పొడుస్తుంది కూడా. ఆమెను శరణజొచ్చితే ఆ రాగద్వేషాలు మనలను బంధించవు, వాటిని ఉపసంహరిస్తుంది. లలితామాత గురించి చెప్పేటప్పుడు శ్రీచక్రం గురించి కొంత చెప్పక తప్పదు. శ్రీచక్రం యంత్రమే. లలిత మూర్తిని శిల్పాలు ఎత్తు, పొడవు, వెడల్పులతో చెక్కుతారు. యంత్రం పొడవు, వెడల్పులతో మాత్రమే చెక్కుతారు. ఇక ఆమె సంబంధించిన మంత్రము నాదరూపం లేదా భావరూపం. అది ధ్యానంలో ఉచ్చరించబడింది.
ఆమె మూర్తి ముందుగా మనం ఉచ్చరించే ధ్యాన శ్లోకంలో వర్ణింపబడుతుంది. ఆమె వర్ణనయే శిల్పంలోనూ ఉంటుంది. ఆమె కోసం సంబంధించిన మంత్ర యంత్రాలు తంత్ర గ్రంథాలలో వర్ణింపబడ్డాయి. ఒక సిద్ధి పొందిన సద్గురువు నుండి మంత్రోపదేశాన్ని పొంది దానిని నిష్ఠగా భక్తి తత్పర్యాలతో సాధకుడు జపిస్తే మంత్రమూర్తి గోచరమవుతుంది. ఈ మంత్ర ప్రకంపనల ప్రభావం అమితమైనది. ఇక ఆమె సంబంధించిన యంత్రాన్ని బీజాక్షరాలతో కూడిన దానిని ప్రతిష్ఠ చేస్తే మంత్రోచ్చరణ వల్ల అది శక్తివంతమై అందు దేవిని నిలిపే శక్తి కలిగి ఉంటుంది. శ్రీచక్రం ప్రసిద్ధమైన అనేక యంత్రాల చక్రాలు ఉన్నాయి. శ్రీచక్రాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇందు చుక్కలు నిలువు గీతలు ఉంటాయి. మధ్య వృత్తాకారంగా బిందువు ఉంటుంది. ఇందైదు త్రికోణాలు అధోముఖంగా, 4 త్రికోణాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. ఇంకా అష్టదళ పద్మం, మేకళాత్రయం, రేఖాత్రయంతో ఉంటాయి. బహీర వృత్తులందు 8 దళాలతో, రెండవది 16 దళాలతో ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆవరిస్తూ 3 మిక్కిలి దగ్గర నున్న సమానాంతర రేఖలు గోడలుగా కలిగిన ఒక చతుర్భుజం ఉంటుంది. ఈ చతుర్భుజానికి 4 వైపులా 4 ద్వారాలు మధ్యలో ఉంటాయి. మొత్తం యంత్రంలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. కామేశ్వరులు ఏకంగా నున్న రూపం అది. అందే ప్రథమ సృష్టికి ప్రథమ స్పందం అంటే కదలిక వంటి కదలిక. ఇక శివశక్తులు విడివిడిగా ఉన్నట్లు కనబడినా విడివిడిగా ఉండరు. వారిది అవినావభావ సంబంధం. సృష్టికి నిర్మాణ దశను అందలి త్రికోణాలు, పద్మదళాలు సూచిస్తాయి. సారాంశంగా 2 మాటలు. మంత్రంలోనున్న నాదరూపంలో ఆమెను కొలుస్తూ ఉంటే యంత్రంలో రేఖారూపంలో ఉంటుంది. శివశక్తులతో కూడిన రూపాన్ని ఆమె ఆకారమే యంత్రమని గుర్తించండి. మంత్రం మాదిరిగా శ్రీచక్రం సాక్షాత్తు దేవతయే. యంత్రం రూపంలో శ్రీచక్రాన్ని పొడవు వెడల్పులతో నున్నదిగానని శాశ్వత పూజకు ఉపయోగించవచ్చు. లేదా వీటికి ఎత్తు కూడా కలిస్తే అదే మేరువుగా అర్చించబడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. మహిషాసురమర్ధిని వర్ణన. ఈమె దేవతలందరి పరాభవానికి కారకుడైన మహిషాసురుణ్ణి సమస్త దేవతా శక్తులను కూడదీసుకుని అతన్ని సంహరించింది. త్రిమూర్తులను ఈ మహిషాసురుడిని అకృత్యాలు విన్నారు. వారి క్రోధాగ్ని నుండి మిగిలిన దేవతల కోపాగ్ని నుండి ఈమె బయలుదేరి ప్రభవించింది. దేవతల శక్తులచే ఆమె అవయవాలుగా రూపుదిద్దుకున్నాయి. వారి ఆయుధాలు ప్రతిబింబాలై ఈమెకు ఆయుధాగారంలో ఉన్నాయి. ఈ ఆయుధాలను స్వీకరించి భయంకర సింహవాహనాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుణ్ణి అతని అనుచర వర్గాన్ని మట్టుపెట్టింది. దుర్గా సప్తసతిలో ఈమె సంహార కృత్యం అలంకారికంగా వర్ణింపబడింది. భక్తి తొణకిసలాడే విధంగా స్తోత్రాలు ఉన్నాయి. తన అతి నిగూఢమైన శక్తి వల్లనే దేవి అంతటా ప్రవేశించింది. అన్నిటికీ శక్తి ప్రసాదిస్తూ సమస్త సంపదలు, శక్తి, అందం, సుగుణాలు ఆమెలో మూర్తీభవించుంటాయి. యజ్ఞస్వరూపిణిగా పరావిద్యయే కాదు, అపరవిద్యకు అంటే భౌతిక శాస్త్రాలకు కూడా మూర్తి రూపిణి, భౌతిక ఆధ్యాత్మిక సంపదలనిచ్చుది, కష్టాలను దాటించున్నది, శత్రువులను సంహరించుచున్నది. ఆమె సౌందర్యం, పరాక్రమం అగణనీయం. దేవతలకు లభించని స్వాతంత్ర్యం ఎంతో కాలం లేదు. శుంభ నిశుంభుల స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతలు హిమాలయానికి వెళ్ళి దేవికి తమ పరిస్థితిని విన్నవించి స్తోత్రం చేశారు. దానినే అపరాజితా స్తోత్రమని అంటారు. ఎవరి చేత ఆమె జయింపబడిందని ఈ మాటకు
అర్థం. ఈ స్తోత్రం ప్రధానంగా చరాచర వస్తు ప్రపంచంలో ఆమె అంతర్యామిగా ఉంటుంది. ప్రాణులన్నిటిలోనున్న సమస్త కార్యములు శక్తులు ఆమె వల్లనే రూపుదిద్దుకుంటున్నాయి. అందరినీ నడిపించేదేని ఈ కథ అర్ధధ్వనితో కూడి ఉంటుంది. దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు చేతిలో కర్ర ఉన్నవానిదే రాజ్యమని, ఒక అటవిక న్యాయానికి ప్రతినిధి, స్వార్థానికై ఎన్ని దుష్టకార్యాలైనా చేయడానికి వెనుకాడని మూర్ఖుడు, దేవతలచే జయించలేనివాడు. వారు విడివిడిగా ఉన్నప్పుడే ఈ జయం సిద్ధిస్తుందని మరువవద్దు. దైవిక శక్తులన్నీ కలిసినప్పుడే జయించాలన్న సంకల్పం కలిగినప్పుడు వచ్చిన అవతారమే మహిషాసురమర్ధిని. జయ జయ. ఈ కథ సంఘానికి ఏం సందేశం ఇస్తుందో గమనించాలి. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే మహిషాసురుడు జీవుని అజ్ఞానానికి ప్రతీక, వట్టి దురహంకారానికి ప్రతినిధి, సాధనకు పనికిరానివాడు. తీవ్ర సంకల్పం, తీవ్ర నిశ్చయ, జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే జీవుడు ఇట్టి మనస్తత్వాలను లొంగదీసుకోగలడు. అట్టి స్థిర సంకల్పమునకు పరమేశ్వరుని అనుగ్రహం తప్పక ఉండి తీరితే తప్ప సాధకుడు జయించలేడు. ఇది ఇక్కడ ఈ కథ సందేశం ఇస్తుంది. దేవి యొక్క సాత్విక రూపమే మహాసరస్వతి. శరత్కాల చంద్రుని వంటి కాంతితో 8 చేతులతో గంట, శూలం, నాగలి, శంఖం, రోకలి, చక్రం, ధనస్సు, బాణాలు ధరించి ఉంటుంది. పార్వతీ యొక్క భౌతిక కోశం నుండి పుట్టినది కౌశికీ దుర్గా మూర్తి భవించిన సమగ్ర భౌతిక సౌందర్యం ఒక నియతి, సక్రమ కార్య నిర్వహణకు ప్రతినిధి. ఈమెయే ధూమ్రలోచన, చండ, ముండ, రక్త, బీజ, నిశుంభ, శుంభులను ప్రధానంగా సంహరించింది. వీరందరూ మానవులలోని దురహంకారానికి ప్రతీకలు. మొత్తానికి అరిషడ్వర్గానికి ప్రతినిధులు ఈ మూర్ఖులు. వారందరూ భిన్న భిన్న దేశాలలో ఉన్న అహంకారాన్ని సూచిస్తారు. స్థూల అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తాడు ధూమ్రలోచనుడు. పొగలు క్రక్కే కన్నులతో ఉంటాడు అహంకారి. అహంకారం రకరకాల వేషాల ధరించినట్లు రక్తబీజుడు చచ్చి బ్రతుకుతూ ఉంటాడు. అహంకార బీజం అతనిలో మహావృక్షమైనట్లు భావించాలి. అహంకారం యొక్క మందరూపం ఈ మందుడు, దాని భయంకర రూపం చందుడు. శంభుని శుంభులు ఉన్నతమైన అహంకారానికి ప్రతినిధులు. ఒక్క అహంకారంతోనే ధూమ్రలోచనుడు కనుమరుగైపోయాడు. చండముండులను మాత ప్రత్యక్షంగా ఎదుర్కొనవలసి వచ్చింది. ఆమె అజ్ఞానాన్ని అనుసరించి కాళీ కూడా వారిని సంహరించడానికి ఎదుర్కొంది. ఈ భయంకర రూపిణి ఆ భయంకరులను ఢీకొట్టింది. రక్తబీజుణ్ణి సంహరించాలనుకుంటే కొన్ని యుక్తులు అవసరం. అతని అహంకారానికి మూలం అన్వేషించి మరీ మట్టు పెట్టవలసి వచ్చింది. శంభనిశుంభులతో ప్రత్యక్ష యుద్ధమే సాగింది. అధమస్థితిలోనున్న అహంకార ప్రతినిధులైన ధూమ్రలోచన, చండముండులను ఒక్క మాటున మట్టుపెట్టి ఉవ్వెత్తుకు లేచి క్రోధాగ్నితో సంహరించాల్సి వచ్చింది. రక్తబీజుణ్ణి సంహరించిన వెంటనే మొలకెత్తుతున్నాడు కదా. ఇక్కడ తెలివిని ఉపయోగించి మూల కారణాన్ని అన్వేషించి మరీ చంపాలి కనుక కాళీ నాలుకను చాచటం, రక్తాన్ని పానం చేయటం, తరువాత సంహరించడం జరిగింది. కనుక ఉత్తేజమైన ఎల్ల వేళలా ఉండే అహంకారాన్ని ఎదుర్కొనాలంటే తిన్నగా యుద్ధరంగంలో దిగక తప్పదు. ఆ పోరు చాలా కాలం పట్టవచ్చు. మాత యొక్క అనుగ్రహం ఇక్కడ తప్పనిసరి. పురాణాగమాలలో
మాత యొక్క భిన్న రూపాలలో అనంతంగా ఉన్నాయి. అవే శైలపుత్రి, కూష్మాండ, కాత్యాయిని, క్షేమంకరి, హరిసిద్ధి, వనదుర్గ, వింధ్యవాసిని, జయదుర్గ మొదలగునవి. అనేక నామాలతో ఈమె విరాజిల్లుతుంది. ఈ అన్ని మూర్తులు ఒక్కొక్క కోర్కెను ప్రత్యేకంగా తీర్చేవి. శిల్పశాస్త్రాలు ఈ మూర్తులను ఎలా మలచాలో విపులంగా వర్ణించి ఉండడం చూసి ఆలయాల్లో వీరిని చెక్కుతారు. జయ హో మాతా పరాశక్తి.